ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి దినం దేవుని మాట అని చూస్తే చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వాక్యం చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడిందండి, ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిలో చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడిను. పక్షులు వచ్చి వాటిని మింగివేయును. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి ఎండిపోయేను. మన్ను లోతుగా ఉండనందున ఎండిపోయి మొలిచెను. గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయేను. కొన్ని ముళ్ళ పొదల్లో పడిను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేచును అన్నమాట మనం చూస్తాం దేవుని పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. పిల్లరా, చక్కనైన మాట దేవుడు చెబుతూ వస్తూ ఉన్నాడు, మనం చూస్తూ. ఇక్కడ కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని వెతికెళ్ళాయి. కొన్ని మన్నున్నే స్థలంలో పడ్డాయి, కానీ మన్నులో అనగా లోతుగా ఏరుపోనందున కొన్ని ఎండిపోయినాయి. కొన్ని ముళ్ళ చెట్లలో పడ్డాయి. ముళ్ళ చెట్లలో పడిన తర్వాత అవేం మొలిచాయి, చక్కగా ఏరు పెట్టాయి, చక్కగా ఆకులు పెట్టి ఎదుగుతున్నాయి, కానీ పైకి రాకుండా ముండ్ల చెట్లు వాటిని అణిచివేశాయి అన్నమాట మనం తేటగా చదువుతాం ఈ విషయాలు. ఇవన్నీ ప్రభు ఎవరితో చెప్పారు ఆనాడు అంటే, ఇశ్రాయేలులు అనబడిన ప్రజలు గుంపులు గుంపులుగా సముద్ర తీరం వెంబడికి అనగా యేసయ్య ఉండే స్థలానికి వచ్చితే ఆయన దోణి ఎక్కి కూర్చొని మాట్లాడుతూ కొన్ని ఉపమానాలని చెప్పినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ పూట వాగ్దానముగా ఈ విత్తనాల గురించి ఎందుకు చెప్తున్నాడంటే, ఆత్మీయతలో నీ ఏరు లోతుగా ఉండాలి అన్నదే దేవుని ఉద్దేశం. స్తోత్రా. రెండోది వచ్చి, నువ్వేదో ఆశామాష నేల మీద పడి ఏరు లేనందున, వేడి తగిలినందున, రాళ్ళుందనందున మొలవలేదు అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఇదివరకే నువ్వు నాటబడింది ప్రభు యేసు క్రీస్తు అనబడిన సత్తువు కలిగిన భూమిలో. ఆమేన్. అందుకే ప్రభు అంటున్నారు, నీవు నాలో నిలుచున్నావు గనుక ఫలించేడి కొమ్మగా ఎదుగుతావు, మీరు ఫలిస్తారు. ఎందుకంటే వాక్యం అనే విత్తనము నీలో పడిన తర్వాత ఆత్మీయత అనే వేరు లోతుగా జీవ జలపు వాక్యము ద్వారా లోతుగా తన్నబడి పైకి ఎదుగుతూ ఎంతో విశ్వాసపరితమైన నీ ఆత్మీయత స్థిరపరచబడుతుంది అని ప్రభు చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును. మీకు అర్థం అవడానికి ఒక మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నాలో అంటుగట్టబడితేనే గాని మీరు ఫలించరు అన్నాడండి. అంటే దాని అర్థం ఆ తీగ ఏ కాండమైన ఆ మొదలుకు ఉండాలి అన్నదే దేవుని ఉద్దేశం. పిల్లరా, ఇక్కడ అంటాడు విత్తనము వాక్యమే. ఆ వాక్యము నీలో నిష్ప్రయోజనం కాకుండా ఫలవరితమైన ఫలానికి సూచనగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఈ మాట అంటూ నువ్వేదో నిష్ప్రయోజనం చేస్తున్నావనో, వాక్యం లేదనో కదా ఆయన అంటుంది. నీలో ఉన్న జీవ వాక్యము ఏరు పెడుతుంది కనుక నీవు ఏరు లేని వానిగాను ముళ్ళ చెట్ట కింద పడిన ఇత్తనం వలె ఉండవు అన్నదే దేవుని మహా ఉద్దేశం. ఒకసారి ఆలోచించు. ఇక్కడ చాలా విశేషతను దేవుడు చెప్తూ వస్తున్నాడు ఈ పూట. మరి ఏ పరిస్థితుల్లో చేరి ఈ వాక్యాన్ని వింటున్నావో, వీక్షిస్తున్నావో ప్రియ సహోదరి సహోదరులారా, చక్కగా రాయబడిన మాట, త్రోవ కింద పడిను, పక్షులు వచ్చి వాటిని ఎత్తుకెళ్ళిను. అలాగే ముండ్ల చెట్లలో పడిను ఐక్యమైన విచారణలు, ధనము, వ్యామోహం, అలంకరణ, కోరికలు,
ఏవండి మనకు నచ్చిన అలవాట్లు తలంపులు ఇవి వారిని అణిచివేశాను. ఏవండి మంచి నేలన పడిను అనే మాట మనం చదువుతాం. అవి ఫలించి 6 అంతలుగాను 30 అంతలుగాను 100 అంతలు అన్న మాటలు మనకు కనబడతాయి. నీవు 100 అంతల ఫలం పొందే స్థానంలో ఉన్నావని, సత్తువ గల భూమిలో నువ్వు పడ్డావు, నువ్వు ఎండిపోయే అవకాశం లేదని పరిశుద్ధాత్ముడి మాట ద్వారా తేటగా మనతో మాట్లాడుతుంది. ఆలోచించు. నీ ఆలోచనకు ప్రతిఫలమైన దేవుని వాక్యానికి కనెక్షన్ అయ్యి ఏమండి ద్రాక్ష వల్లిలో తీగ అంటగట్టబడినట్లుగా నీ ఆత్మీయత ఎదగాలి, స్థిరపడాలి, దీవెనకరంగా అంత్య కృపదినాల్లో ఉండాలన్నదే దేవుని మహా ఉద్దేశం. ఆలోచించు. దేవుని కృప నీకు తోడుండి ఏవండి సత్తువు గల భూమిలో పడిన గింజలు చక్కనైన మొలకొస్తూ లోతుగా ఏరుతన్ని ఫలించే ఆత్మీయ కృప దేవుడు నీకు ఇచ్చి నీ ద్వారా అనేకులను ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను మీరు దర్శించి ప్రభువా మీరు దీవించి ఫలభరితమైన తోటలో నాటబడిన చెట్టు వలె వర్ధిల్లు కృప దయచేయమని మీరు మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.